హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పార్ట్ 1 లివింగ్ వర్డ్స్ బాట్నీ జీవ ప్రపంచం లేదా జీవన ప్రపంచం. ఇన్ దిస్ లెసన్ మెయిన్ పాయింట్స్ అనమాట. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ద సైన్స్ ఆఫ్ డిస్కసింగ్ క్రియేటర్స్ ఇట్ ఈస్ కాల్డ్ బయాలజీ. బయాలజీ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది Greek words bios, life, and logos, talk. Appearance in the life of the surprise biodiversity. Appearance in the life of the surprise biodiversity. The growth of living organisms has symptoms such as reproductive metabolic interactions, growth in the number of cells, and cells appearance to be an increase in organisms. Classification science taxonomy that classifies organisms based on various symptoms. Setting up organisms in ascending order does not cause classification level sequences. Taxon any level of classification system. Organisms can be referred to as a biomimetic combinations with all the chemical activities that take place in the body. Nomenclature in a way of giving a scientific name to a creature with two words. The smallest of any classification process is the largest taxon kingdom. Biodiversity tells that this is the number and types of organisms on this earth. ఇది ఫ్రెండ్స్ టుడే బాటనీకి సంబంధించినటువంటి లివింగ్ వరల్డ్ అంటే జీవన ప్రపంచం అనేది ఇందులో ఈ లెసన్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ అనమాట. అంటే ఇందులో ఈ లెసన్లో ఉన్నటువంటి మొత్తం సారాంశం అంతా కూడా దీంట్లో వచ్చేస్తుంది, అందుకని దీన్ని అప్లోడ్ చేస్తున్నా. ఇది తెలుగు వెర్షన్ చూద్దాము. జీవుల గురించి చర్చించే శాస్త్రాన్ని జీవశాస్త్రం అని చెప్పి అంటారు. ఈ బయోస్ అనే పదం అనేది బయోస్ అంటే జీవము, మరియు లాగోస్ అంటే చర్చ అని చెప్పి వస్తుందన్నమాట. ఇవి రెండు కూడా గ్రీకు పదాల నుంచి బయాలజీ ఆవిర్భవించింది. ఈ రెండు పదాల నుంచి ఈ బయోస్ లాగోస్ నుంచి బయాలజీ అనేది ఆవిర్భవించింది. జీవ ప్రపంచంలో ఆశ్చర్యం కలిగించే జీవ వైవిధ్యత అనేది కనిపిస్తుంది. జీవుల యొక్క పెరుగుదల, ప్రత్యుత్పత్తి, జీవక్రియలు, క్షోభ్యత, పరస్పర చర్యలు వంటి లక్షణాలు కలిగి ఉంటాయన్నమాట. కణ విభజన మరియు కణాల సంఖ్యలో వృద్ధి వలన జీవులలో పెరుగుదల కనిపిస్తుంది. వివిధ లక్షణాల ఆధారంగా జీవుల్ని వర్గీకరించే శాస్త్రాన్ని వర్గీకరణ శాస్త్రము టాక్సానమీ అంటారు. జీవులను ఆరోహణ క్రమంలో అమర్చడం వలన వర్గీకరణ స్థాయి క్రమం అనేది ఏర్పడుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. జీవులను వర్గీకరణ వ్యవస్థలోని ఏ స్థాయికి చెందిన ప్రమాణాన్ని టాక్సిస్ అని చెప్పి అంటూ ఉంటారు. ఒక జీవి శరీరంలో జరిగే అన్ని రసాయనిక చర్యలను కలిపి జీవక్రియగా పేర్కొనడం అనేది జరుగుతోంది. జీవక్రియగా పేర్కొనవచ్చు. ఒక జీవికి రెండు పదాలు గల శాస్త్రీయ నామం ఇచ్చే విధానాన్ని నామెన్క్లేచర్ అని చెప్పి అంటారు. అంటే నామీకరణ అని అంటారు. ఏ వర్గీకరణ విధానంలోనైనా అతి చిన్న నుంచి అంటే టాక్సాస్ నుంచి అతి పెద్ద టాక్సాస్ రాజ్యం అనేది అంటే ఆ యొక్క కింగ్డమ్ అనేది ఏర్పడుతుంది అని చెప్పి ఆ రాజ్యం అనేది ఉంటుంది అని చెప్పి అంటున్నారు. జీవ వైవిధ్యం అనేది ఈ భూమిపై గల జీవుల సంఖ్య మరియు రకాలని తెలియజేస్తుంది. అంటే ఎప్పుడూ కూడా ఈ జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ అనేది జరుగుతూనే ఉంటుంది. కొత్త కొత్త జీవులు పుడుతూనే ఉంటాయి, వాటికి నామకరణ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ టుడే బాటనీ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి జీవన ప్రపంచం అనేది. ఇది మీకు ఉపయోగపడుతుంది వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.